నీ చేతులు అడిగి వచ్చారు నాకు చేద్దాము మోటార్లు ఎత్తుకోవడము నీ ఉత్తరదేశం అంటే నువ్వు ఈ పని నా చేసేదే వేరే పని ఏమైనా చేస్తావా? ఏం పని లేదా? నీతో నీకేం అవసరం లేదు, నువ్వు వెళ్ళిపోయితే ఈ ఉత్తరదేశంలో మనకి సరిపడ వచ్చిన వాళ్ళు కూడా కనిపించలేదు, మనకు దొరకలేదు కూడా. మరి ఉత్తరదేశం అయితే నేను వదిలిపెట్టి నేరుగా ఏ దేశంలో మనం వెళ్తామంటా? తూర్పు అతి శీఘ్రంగా ఉత్తరదేశం ఎక్కడ వాళ్ళు వదిలిపెట్టి తూర్పు దేశం ఎక్కడ వాళ్ళు బయలుదేరాలా? ఉత్తర దేశం ఇద్దరు పేరు వదిలిపెట్టి నేరుగా తూర్పు దేశం ఇద్దరు పేరు వచ్చాను కదా. మరి ఈ తూర్పు దేశంలో మనకు సరిపడ్డ మంచి మన కోడలు ఉంటే తొందరగా అడిగి విచారించుకున్నాను. నేను మాత్రమే నా మాట ఎత్తులు ఎలా ఉన్నారో తెలుసా? ఎలా ఉండాలి? 2 వందలు 4 కొమ్ములు 8 కాళ్ళు 2 తోకలు. నేను తిక్కనా కొడుకున్నా ఎరిగినా కొడుకుని ఇది ఒక తాకు కూడా చెప్పాలా? ఇద్దరు మారు కూడా ఇద్దరు కుదిరితే డబ్బులు ఎంతైనా పర్వాలేదు, మంచి నమాలు కూడా కావాలి. మంచి నమాలు కొడుకు వాళ్ళు తిరగకపోతే డబ్బులు ఎంతైనా పర్వాలేదు, ఎన్ని వేలైనా పర్వాలేదు, ఎన్ని లక్షలైనా పర్వాలేదు, ఎన్ని కోట్లైనా పర్వాలేదు. కోట్లు పెడతాడు రోడ్డు మీద పోతే టీ గెదిలేని అట్లకి కోట్లు పెడతాడు. కోట్లు సరేప్ప ఏం సార్ బైక్ వేసినావా? ఈసారికి మనం పెట్టింది ఈసారి మనం నీకే తగ్గించుకొచ్చి పెడతారంటే పుట్టుతురు పుట్టుకుంటారు. నమస్కారం పో కాకలు చూడు ఏ పుట్టి ఏది ఎర్రగడ్డాడు పిల్లాడా దేవుడి బిడ్డ 2 వెంకటేశ్వర నేను తగ్గిపోయినా ఈ ఉత్తరప్రదేశ్ మీద ఏం చేస్తావు? ఉత్తరప్రదేశ్లో ఓ కక్కులు నేను దిగుమతి అయిపోయినా కక్కు కడతావా? ఎక్కడ పెట్టావా? ఫస్ట్ నీ ఎక్కడ కొట్టినా కాళ్ళు బూటు చూడు చేతితో కొట్టినా తెలుగుని మాట్లాడుతున్నావు బేకార్ నాయన నువ్వు
ఆ మాట చెప్పరా కాండు మీ అక్క కొట్టిన అంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారా తర్వాత ఎవరు కొట్టా చిన్నమ్మక మా ఇంట్లో వెళ్ళావా పక్కన వచ్చి దెబ్బతిట్టావులే తర్వాత పక్క పని చేస్తాడా ఏమది ఏం పని ఎక్కిపోయిందా గాడి విన్నవరా అంటే నువ్వు కత్తులు పట్టేవాడు నేను ఎవరు తెలిసినా వాళ్ళు రాముడి దగ్గర వస్తాను కాబట్టి మీ కృపేశ్వర వచ్చిన మాట్లాడడం అనడానికి వచ్చాం వాళ్ళు సరే మన ఇంటికి మాట్లాడతావా ఇంకేం మర్చిపోయింది ఏం రాను ఉన్నామన్నావా వెళ్ళిపోతున్నావా వాళ్ళు కూడా పట్టదల పేరు పెట్టాలి బలరావు ఉంటాయనా రెడ్డి చూస్తావా ఉందని నేను పిలిచి వాళ్ళు ఎక్కడ యాడ్రా కరేపకంత తీసుకో దుర్దేశంలో దళాలు కడతా తినిపో ఇది ఆయన చెవులో రక్తం వస్తుందియా ఆడతాగు రే నువ్వు ఏడితే గలీజ్ అయిపోతున్నావు ఆడుతున్నావు నువ్వు ఆడుతున్నా వద్దు ఏడితే గలీజ్ ఆడుతావురా ఏం పేరు అని పేరు పేరు పడింది ఏం పేరు ఆర్మాయిస్టు దీని పేరు అదేనా అభివృద్ధి మరి ఆ మాట చెప్పడానికి ఏం చెప్పాలి దెబ్బలు చచ్చిపోతావు ఏం పని చేస్తావు ఈ దుర్దేశంలో ఎక్కడ కొట్టావు మీ అక్క కొట్టినా వాళ్ళ అక్క కొట్టి సరిపోయిందిలే వరసేమో వాళ్ళు కూర్చున్నావా నన్ను చెప్తే తెలియదు నన్ను పొగిట్టు మన ఒక్కోళ్ళ ఇంటికాడ రోలు కక్కులు కొట్టినా అంట మరి ఆ మాట చెప్పు బాగా సరిపోయింది వాడు తిప్పి వాడిని తిరిగి సావాలా వానికి ఆ తర్వాత ఎక్కడ కొట్టావు ఆ తర్వాత ఏమో పానతో ఉందా చచ్చిపోయిందని వాళ్ళ ఇంటికాడ రోలు కక్కులు కక్కు పని చేస్తుందా 3 తాళ్ళు కొట్టి తట్టుకుంటుందిరా పని చేయలే మళ్ళా ఇంకా స్థానం వేయాల్సిందే చూడు వాలుగుండ పట్టణంలో పేరు ప్రఖ్యాతి గల పెదరావురెడ్డి మా వాలుగుండ పట్టణంలో ఈయనంత బిత్తల్లో ఈయనంత సావుకారు లేడు మా వాలుగుండ పట్టణంలో మరి తూర్పు దేశంలో మనుషులు వారు కోళ్ళ దొరుకుతాయా వజ్రాలు అయ్యి కాదురా ఈ వజ్రాలు ఇది పటకము అదేయా మరి తెలియక చెప్తాను మరి తూర్పు దేశంలో మంచి వాళ్ళు కూడా దొరుకుతాయా మరి ఎలా సిద్ధాలు చేస్తున్నాను నేను గెరిచావులు కాదు నాయన జడ్జి ఆవులు చెప్పలేము జడ్జి ఆవులు అంటే చేస్తారు ఏం చేస్తారా వాటితో అంటే సుఖ శాంతులతో బ్రతుకుతారు అంతే తప్ప ఇద్దరు నీతో మాకు అవసరం లేదు మంచి సంగీతం ఒకటి కానీ రా Yeah.
మనం వచ్చిన ప్రజల్లో ఉత్తరము తూర్పు దక్షిణం అవునా ఈ 3 దేశాల పాలకుడుగా ఎక్కడైనా మనకు తిరుపతి వచ్చినా మనకు ఒకటి అవును మిగిలిన లాస్ట్ గా పరమదేశం ఉంటుంది ఈ పరమదేశం కూడా వెళ్ళి చూచారంటావా మనకు